సర్పంచ్ వెళ్ళిపోతున్నాక లోపల ఉప సర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నికలో లోపల వచ్చేసి 10 మంది వార్డు సభ్యులు సర్పంచ్తో పాటు నేను లోపల ఉండడం జరిగింది. దానికి గాను మన శ్రీధర్ దిగిన నేను పార్టీ గురించి కష్టపడ్డా, నాకు కావాలని ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా అడిగిన తర్వాత నేను చెప్పిన ఒకటే చెప్పిన, శ్రీధర్ కాదు ఎడవెల్లి చుక్కపూరు ఈ విషయంలో ఖచ్చితంగా ఎడవెల్లికి ఖచ్చితంగా అవకాశం చేయాలి, నీకు వద్దు అని చెప్పి నేను చెప్పిన, నాకు కావాలని చెప్పి అత్తగా చేసినాను, రిక్వెస్ట్ చేసినాం. తర్వాత ఓకే అని చెప్పి జరిగింది ఏంటంటే ఎడవెల్లి నుండి కదా మన విష్ణు ఫస్ట్ వార్డు నుండి ఫస్ట్ వార్డు నుండి శివుడు, మన సెకండ్ వార్డు నుండి విష్ణు, థర్డ్ వార్డు నుండి మన లావెండర్ సింగ్ ముగ్గురు కావాలని బాగా పట్టుబట్టింది, మాకు కావాలని చెప్పేసి లోపల వచ్చేసి నేను ఒక డిక్లేర్ చేస్తాను, మీరు ఏమైనా నిర్ణయించుకోండి, మీ ఇద్దరు నిర్ణయించుకోండి ఎవరికి కావాలో అని చెప్పేసి. అంటే వాళ్ళు ఒక డిక్లరేషన్కి వచ్చారు. ఏమైనా వచ్చారు, ఫస్ట్ సీన్ నేను చేస్తాను 2 సంవత్సరాలు, తర్వాత 3 సంవత్సరాలు ఇష్యూ చేసేటట్టు మాట్లాడాము. తర్వాత ఏమైంది, మళ్ళీ ఏం మాట్లాడారు 2 సంవత్సరాలు సీన్ లక్కమని అవన్నీ సీన్ చేసేటట్టు ఆయన నిజాలు తీసుకుని మిగతా 3 సంవత్సరాలు మన విష్ణు శివ వాళ్ళిద్దరు కావాలి, మిగతా 3 సంవత్సరాలు చేస్తామని చెప్పేసి అని లోపల వాళ్ళ అధికారం తెలుపుకున్నారు. మా వార్డు సభ్యులందరితో పాటు నేను సర్పంచ్ గా దీనికి అందరికీ మద్దతు తెలిపాము. ముందుగిన 2 సంవత్సరాల తర్వాత సీన్ దాన్ని రిజైన్ చేస్తాడు. తర్వాత నెక్స్ట్ ఇంతటి నిర్ణయం ప్రకారం విష్ణు అండ్ తర్వాత శివ తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏంటంటే 2 సంవత్సరాలు ఒకరా లేకపోతే 1.5 ఆల్రెడీ కూడా వాళ్ళ ఇష్టానికే నేను కట్టుబడి ఉన్నాము. మేమందరం వార్డు సభ్యులకి మేము కట్టుబడి దానికి ఉంటామని మీ అందరి సమక్షంలో తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇప్పటిదాకా అది గుర్తుకు రాలేదు కాబట్టి నేను చెప్పలేదు, వేరే ఉద్దేశం తెలియదు. నేను మళ్ళా ఒకటి కానీ సొంత ఉద్దేశం చెప్తున్నాను, అప్పుడు నాకు గుర్తులేదు. నమ్మండి, మంచిగా నమ్మండి, నమ్మండి. ప్రతి ఒక్కరు చెప్తున్నా ఎందుకోసం కష్టపడుతున్నాం, దేనికోసం కష్టపడుతున్నాం సార్ అన్నది మీ అందరికీ అంటే పదార్థం ఇంకా ఇవ్వరు పరస్పరాలు ఉంటాయి, ఒకరొకరు రకం ఉంటుంది. కానీ ఏంటంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. మేము మాట్లాడే ప్రకారం అన్నమాట కూడా ఖచ్చితంగా ఉంటాం. అందరికీ నమస్కారం. నైట్ మాట్లాడింది ఇదే చూడండి. కాకపోతే మేము ఏమంటున్నాం అంటే మేము శ్రీధర్కి ఇవ్వదని శ్రీధర్కి ఇవ్వదని కాదు. ఫస్ట్ జరిగింది ఏంటంటే శ్రీధరెడ్డి అంటే నాకు కావాలని, దానికన్నా ముందు లవణ్య వదిలి అడిగింది నాకు కావాలని. కాదు కదా మేము ఇద్దరు మాకు చాయిస్ అంటే నేను లేడీస్ కదా నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే సరే వదిలే నువ్వు అంటే అని చెప్పి నేను ఫస్ట్ ఆఫ్ చెప్పింది మేమే. చెప్పిన తర్వాత ఏం జరిగింది, సరే అందరం మాట్లాడుతున్నాం. శ్రీధరెడ్డి కావాలి, రెడ్డి కావాలి, ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తామని ఎందుకంటే దాదాపు 480 ఓట్లు ఇచ్చినప్పుడు వచ్చేసి 1200 కాబట్టి ఈక్వేషన్ ప్రకారము క్యాస్ట్ ఈక్వేషన్స్ కాదు 7,000కి ఇస్తా, మీరు ముగ్గురు నేర్చుకోవడానికి నేను చెప్పి దాని తర్వాత ఏం జరిగింది, నేనే ఫస్ట్ నేనన్నా తర్వాత శివుడు అన్నారు, వాళ్ళు అన్నారు కాదు చెప్పి లేడీకి ఫస్ట్ ప్రియారిటీ ఇద్దామని చెప్పి వదిలేకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా సరే ఆమె 2 ఇయర్స్ వస్తుంటే సరే ఇద్దరు మాట్లాడుకుంటాం. దాని తర్వాత ఏమైంది, మీరేమన్నా మా జోలి చేయకపోవడం వల్ల మీరేమన్నా లోపల మాట్లాడుకున్నారా అనేది మళ్ళీ మాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే దానివల్లనే అడ్డం జరిగింది. మేము సినిమా ఉండడం మాకు ఇష్టం లేదనుకుంటే మేము ఈ దాకా రాకపోతుంది. 100% మీరు ఇష్టంతోనే ఇలా ఉండరు మీరే చెప్పి అధికారి సమస్య వేరే వాళ్ళు అనుకుంటారు కాబట్టి తీసుకురా అంటే సినిమా నువ్వు మాకు పంపించిన వాళ్ళు మరి మీరు ఎందుకంటున్నారు నాతో నుంచి అదే అరే సీట్తో మాట్లాడుకున్నారంటే ఉపసర్పంచ్ ఎన్నుకోవడం అంటే మనతోటి కదా, వార్డు నెంబర్ చెప్పి మాట్లాడు. వార్డు నెంబర్ సర్పంచ్ తోటి మనం ఓకే అయిపోయినాక బయట సంబంధం బయట వాటికి ఏం చెప్పాలి మీరు చెప్పుకోవాలి. అది వార్డు నెంబర్తో సంబంధం నాకు నేను చేసుకున్నాం, లోపల మీకు సంబంధం ఉండదు, మీరు సంబంధించుకోవాలి. మీకు ప్రతిసారి